తెలంగాణ ఏటీఎంలా మారింది కాంగ్రెస్ పార్టీకి అని. అలాగే బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి ఆరోపణలు, అది ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే పొంగులేటికి సంబంధించి మైనింగ్ వ్యవహారం లేకపోతే ఇంకోటో కన్స్ట్రక్షన్స్, అంటే ఈ రెండింటికి ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగితే కనుక అవినీతి జరుగుతోంది. ఆ అవినీతి డబ్బు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎన్నికలకి ఇక్కడి నుంచి వెళ్తోంది. రావుల్ రెడ్డి గారు, రిషి గారు, కవిత గారు మాట్లాడే ముందు ఒకటి ఆలోచించుకోవాలి. వాళ్ళకు ఎలాంటి అంటే నేషనల్ పార్టీ అని పేరు చెప్పుకొని ఢిల్లీలో సర్కారు కారు సారు 16 ఢిల్లీలో సర్కార్ అని వాళ్ళ నాన్న పేరు చెప్పి వాళ్ళ అనేక రాష్ట్రాలలో, వాళ్ళకి సంబంధం లేని రాష్ట్రాలలో కూడా, వాళ్ళ పార్టీ లేని రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఎందుకు ప్రచారం చేశారు, ఎందుకు ఆ రాష్ట్రాలలో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలి. ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు 20 ఉన్నాయి. మా కాంగ్రెస్ కు 1-2 ఉన్నాయి. ఆ 2-3 కూడా ఈరోజు ఒక నేషనల్ పార్టీగా మాకు ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ అక్కడ ప్రచారం చేసే బాధ్యత మాది. ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకునికి, స్టేట్ లెవెల్లో ఉన్న నాయకునికి కాదు, నేషనల్ లెవెల్లో ఉన్న నాయకునికి కూడా ఒక బాధ్యత ఇవ్వడం అనేది సాంప్రదాయం. అది నేషనల్ పార్టీ సాంప్రదాయం. నేషనల్ పార్టీ కానీ మీనానే అనేక రాష్ట్రాలలో తిరిగి ప్రచారం చేయొచ్చు, అనేక రాష్ట్రాలకు ఫండింగ్ చేయొచ్చు. కానీ మేము కేవలం ఒక ప్రచారం కోసమే వెళ్ళాం. ఎందుకంటే ఇది ఐకానిక్ రాష్ట్రంగా తెలంగాణ అనేది ఒక ఐకానిక్ మోడల్. రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కబ్జాలు, కుంభకోణాలు, లేకపోతే అవినీతి, మైనింగ్ ఇవన్నీ జరిగి ఒక డబ్బు అంతా పోగేసుకుని దేశంలో ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మా నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి సొంతిల్లే లేదు. సొంతిల్లు లేకున్న నాయకులకు మేము ఒక పెద్ద వాళ్ళకు ఒక రాజభోగాలు అనుభవించే విధంగా సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటాం తప్ప మిగతా రాష్ట్రాల్లో పోయి అధికారం కోసం ఖర్చు పెట్టేసి ఏదో చేయాలని ఎవరు అనుకోరు. కాబట్టి మేము ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టట్లేదు. మా నాయకులకు, నేషనల్ నాయకులకు ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రాల్లో కూడా ఖర్చు పెట్టట్లేదు. ఈ రోజు తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందించాలనే నేపథ్యంలో మేము ఉన్నాం తప్ప మీరు అంటున్నారు ఇప్పుడు ఈ 1 వీక్ గా వస్తున్న ఎపిసోడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద వస్తున్న ఎపిసోడ్ కు నిన్న ఆయన పేరు కూడా మార్చేశారు, పొంగులేటి కాదు పొంగులూటి అని. ఏదైనా అంటే వీళ్ళ అధికారం కోసము మేము డ్రామా రావు అనలేదా, అబద్ధాల రావు అని చెప్పట్లేదా? డ్రామా రావు ఎవరంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అబద్ధాలు మాట్లాడే అర్చే రావు ఎవరంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రకంగా వాళ్ళు పేర్లు మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. మా మంత్రివర్గము స్పష్టంగా ప్రతిది కూడా, ఇగో రిషి గారు ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్ ను మ్యానిపులేట్ చేయొచ్చా? వాళ్ళు చెప్పిన నాదర్గుల్ ల్యాండ్స్ విషయంలోనే వాళ్ళే 2014లో రిజిస్ట్రేషన్ చేస్తారు 3 కంపెనీలకు, 2016లో ఏదైతే మ్యూటేషన్ చేస్తారు, ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వేస్తారు, ఆ తర్వాత షెడ్స్ వేస్తారు, ఆ తర్వాత డెవలప్మెంట్ చేస్తారు. ఈ రోజు వచ్చి దాన్ని కాంగ్రెస్ పార్టీకి, మా మంత్రివర్గానికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? వాళ్ళు చేసే దానిలో మీకు సహేతుకంగా సరైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మేము ఎంక్వైరీకి ఆదేశిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారే మాట్లాడిండ్రు కదా. మీరు అబద్ధాలతోటి మీకు ఏదో మంత్రివర్గం మీద ఏదో ఒక నెపం వేయాలనే ఆలోచనతో వేస్తే మాత్రం బాగుండదు. ఈ రోజు పొంగులేటి గారు చాలా క్లియర్ కట్ గా గూగుల్ మ్యాప్స్ తో సహా ఆయన ప్రూఫ్స్ చేయించినప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు రండి. అంతే తప్ప ప్రూఫ్స్ లేని మాటలు, పసలేని మాటలు మాట్లాడడం అనేది అది ఖచ్చితంగా సరైనది కాదు. వట్టినాగులపల్లి విషయంలో గాని, లేకపోతే కోత్వాల్గూడ విషయంలో గాని, రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో వస్తున్న ఆరోపణల విషయంలో కూడా మేము క్లియర్ కట్ గా దాని మీద వచ్చిన ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయి, అవి అబద్ధాలా కాదా అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాం. ఆధారాలతో సహా, మేమేదో మ్యానిపులేట్ చేసిన ఆధారాలు కావు.